శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్తల మధ్య అనుమానాలు రావటం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9493412011. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ 13 గురువారము. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారికి ఈరోజు మనోభిష్టాలు నెరవేరుతాయి. 10 మందికి మేలు చేసే విధంగా ఆలోచిస్తారు. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. సౌభాగ్య సిద్ధి ఉంది. ఆనందించే వార్త వింటారు. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. ఒక మంచి పని చేస్తారు. లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సమస్యలు ఓ కొలిక్కొస్తాయి. ఆఫీసులో మీదే పైచేయి అవుతుంది. రాజకీయాల్లో కీలక మార్పులు గోచరిస్తున్నాయి. నేర్పుతో సాధిస్తారు. అద్భుతమైన తెలివితేటలతో ఆశయాన్ని నెరవేర్చుకుంటారు. దేనికి వెనకాడొద్దు. ధైర్యంగా ముందుకు సాగాలి. వ్యాపారం కలిసొస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక మెట్టు పైకి వెళ్లే అవకాశం ఉంది. గౌరవ మర్యాదలు దక్కుతాయి. మీ మాట చలామణి అవుతుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా ఉంటుంది. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఒకరిద్దరు బాగా సన్నిహితులు మిమ్మల్ని స్వార్థానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎవరికైనా వాగ్దానం చేయటం, హామీలు ఇవ్వటం పెట్టుకోవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. స్వల్ప ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగపరంగా సంతృప్తి లభిస్తుంది. తోటివారి నుంచి సహకారము, ప్రోత్సాహము ఉంటుంది. మీరు కొత్త వ్యక్తులను కలవబోతున్నారు. తద్వారా కొత్త స్నేహాలకు అవకాశం ఉంది. మంచి ఫలితాలు ఉన్నాయి. మీ పనుల మీద దృష్టి పెట్టండి. మీరు నేడు కొంత ఆధ్యాత్మిక సమయాన్ని కేటాయిస్తారు. మీ అంతిమ లక్ష్యాలు ఏవో గుర్తించడానికి ప్రయత్నిస్తారు. విలువైన వస్తువులు చేతికి అందుతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. బంధువుల నుంచి కీలక సమాచారం ఉంటుంది. విందు వినోదాల్లో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. గత సంఘటనలు గుర్తుకొస్తాయి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది. సంపద మధ్యస్థంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: పూజాఘర్ లేదా బలిపీఠంలో శంఖం ఉంచండి. మంచి ఆర్థిక జీవితం కోసం రోజు పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.